హాయ్ మామ, ఎలా ఉన్నావు మామ? ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో నీకు కొన్ని రకాల పిల్లులు, కొన్ని చిలకలు, కొన్ని రకాల అరుదైన జాతి కుక్క పిల్లలు, కొండల్లో తిరిగేటువంటి కొండ మేకలు, ఇలాంటి రకరకాల జంతువులన్నీ నీకు ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ వీడియో పూర్తయితే ఈ వీడియోలో 2 నెంబర్లు కానొస్తాయి. ఆ 2 నెంబర్లు మనం చూడగలిగిన ఉంటే మన కంటికి ఏ సమస్య లేదని అర్థం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదం. హాయ్ మామ, ఎలా ఉన్నావు మామ? ఇప్పుడు నువ్వు చూసే ఈ పిల్లి వచ్చేసి లెబనాన్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. దీని వాల్యూ వచ్చేసి మన ఇండియా అమౌంట్ 8,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, ఇది వచ్చేసి బొచ్చు పిల్లి. దీని వాల్యూ వచ్చేసి మన ఇండియా అమౌంట్ 12,000 వరకు పడుతుంది. ఇదైతే చూడడానికి చాలా క్యూట్ గా ఉంది, అందుకని అంత రేట్ అనుకుంటా. దీని పక్కన వచ్చేసి నిద్రపోతుంది. ఇది వచ్చేసి చూడడానికి అచ్చం పులిలాగా ఉంది. దీని వాల్యూ మన ఇండియా అమౌంట్ 10,000 వరకు పడుతుంది. ఇక్కడ ఉండే పిల్లలన్నీ లెబనాన్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూసే వచ్చేసి ఈ బొచ్చు పిల్లి. ఇది చాలా క్యూట్ గా ఉంది. దీని వాల్యూ కూడా 12,000 వరకు పడుతుంది. తర్వాత మనం చూడబోయేది వచ్చేసి ఈ రకరకాల చిలకలు. ఇవి మనుషులకు బాగా అలవాటు పడి, అంటే మన దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను దీన్ని పట్టుకున్నాను. ఇదైతే నా కానీ ఎగిరిపోవడం కూడా ఎగిరిపోవడం లేదు, అంత భయం లేకుండా ఉంది. దీని తర్వాత ఒక నెంబర్ కానొస్తే ఆ నెంబర్ మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ చేయండి మీ కళ్ళు ఎలా కనొస్తున్నాయని. దీని తర్వాత వచ్చేసి మనం చూడబోయేది కొన్ని ఉడతలు. ఇవి మన ఇండియా అయితే కాదు, ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది మన ఇండియా కలర్ ఏ విధంగా ఉంటాయని. ఇవి వచ్చేసి టుర్కీ దేశం నుంచి వచ్చాయంట. వీటి జత వచ్చేసి 8,000 నుంచి 9,000 వరకు పడుతుందంట. దీని తర్వాత అయితే మనం చూసినట్టయితే ఇక్కడ మనిషి చిలకను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. పాపం అయితే దొరకడంలా. నువ్వు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పంజరము చిలకలు కలిపి అమ్ముతాను. మన కావాలంటే విడిగానే తీసుకోవచ్చు, అంటే ఒక పంజరం గానీ ఒక చిలక గానీ. దీని తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ కుక్కలు కనొస్తాయి చూడు. ఈ కుక్క పిల్లల్లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను వీడియోస్ నన్నే చూస్తాను. ఇది నేనైతే కొనేదానికి రాలని చెప్పిన దానికి అప్పుడే అవతల తిరిగింది. దీని తర్వాత మనం చూసేది ఇక్కడ వచ్చేసి కొండగొర్రెలు అంటాం కదా, అవే ఇవి. వీటి జత వచ్చేసి 45,000 వరకు పడుతుంది మన ఇండియా అమౌంట్. నెక్స్ట్ మనం చూడబోయే వచ్చేసి రామ్ చిలకలు. రామ్ చిలకలో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, వైట్, గ్రీన్, ఇలా చాలా కలర్స్ లో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. వీటి కలర్ బట్టి, వీటి బ్రీడ్ బట్టి వీటికంటూ ఒక ధర అనేది నిర్ణయిస్తారు. ఇక్కడ నువ్వు చూసే ఈ రామ్ చిలకల ధర వచ్చేసి దాదాపు 80,000 వరకు ఉంటుందంట ఈ జత. ఇవి మాట్లాడుతాయి అన్నారు, నాతైతే మాట్లాడడం లేదు. దీని తర్వాత నీకు నెంబర్ కానొస్తే ఆ నెంబర్ నువ్వేదో గెస్ చేసి కామెంట్ చేయి. మన కళ్ళు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నాయని చెప్పి చిన్న ఐ టెస్ట్ అంతే. నెక్స్ట్ నువ్వు ఇక్కడ చూడబోయే వచ్చేసి ఇవి లవ్ బర్డ్స్ అంట. వీటిని సింగిల్ గా తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా మనం పేరు తీసుకోవాల్సింది. ఇవి వచ్చేసి మన ఇండియా అమౌంట్ దాదాపు 20,000 వరకు పడుతుందంట. ఇక్కడ చూడడానికి చాలా రకాల పంజరాలు కానొస్తున్నాయి. నేను అలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వస్తుంటే ఇక్కడ ఫ్యామిలీ కొంచెం భోజనం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇదే ఆ ఫ్యామిలీ. తినేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అంటారు కదా, అందుకే ఈ ఫ్యామిలీ నేను పెద్దగా డిస్టర్బ్ చేయడం లేదు. నాకు కావాల్సినట్టు ఒక మంచి వీడియో తీసుకుని అక్కడి నుంచి పక్కకు వచ్చేసిన. ఇవి మాత్రం అస్సలు భయం లేకుండా ఎంతమంది మనుషులు అట్టా ఇట్టా తిరుగుతానో కూడా పట్టించుకోకుండా వాటికి తింటానే ఉంటాయి. నేను అలా ఫ్యామిలీ నుంచి ముందుకు వచ్చేస్తే ఇక్కడ నాకు 2 గొర్రె పిల్లలు కానొచ్చినాయి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి వైట్ ఉంది. ఇది చాలా క్యూట్ గా ఉంది. నేను అలా వీడియో తీస్తుంటే ఇక్కడ కోవిడ్ పిల్లోడు ఆ గొర్రె పిల్లకి ఏందో తినిపిస్తాడు. ఆ గొర్రె కూడా అలాగే తినేస్తుంది. మనం అలా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ గూళ్ళు కానొస్తాయి, అంటే పిచ్చుకల కోసము వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు. కొన్ని పారిపోలని ఎగిరిపోలని పిచ్చుకలు ఉంటాయి కదా, అవి ఇట్లా గూళ్ళలో ఉండేదానికి, పంజరం కాకుండా. ఇలా 1 కాదు 2 కాదు దాదాపు 500 కన్నా ఎక్కువ రకాల పిచ్చుకలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ఇవన్నీ 18 రకాల దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. వీటిలో కొన్ని రకాల పక్షులు ఉంటాయి, వాటిని అయితే మనం సింగిల్ గా తీసుకోలేము. వాటికి ఖచ్చితంగా 4, 5 అన్న తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద బోన్లు ఉండేటన్ని మనం అలాగే కొనుక్కోవాలి. వాటి ఖరీదు ఆ పక్షి జాతి నుంచి, ఆ పక్షి వచ్చిన దేశం నుంచి బట్టి ఆధారపడి ఉంటుంది. మినిమం 2,000 నుంచి 4,000 వరకు ఉండొచ్చు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ 1 కాదు 2 కాదు చాలా రకాలుగా వస్తాయి. ఇవన్నీ నాకు చూడడం చాలా సంతోషంగా ఉంది. మీకు చూపించినందుకు కూడా ఇంకా సంతోషంగా ఉంది. మనం అలా చూస్తూ వెళ్తే ఇక్కడ మనిషి పక్షులకు మేత వేస్తాడు. చూస్తున్నావు కదా, ఈ మనిషి వచ్చేసి కేరళ మనిషి, ఇక్కడ పని చేస్తానంట మన ఇండియాతోనే. ఇక్కడ చూస్తున్నావు కదా, కొన్ని పక్షులు వచ్చేసి జంటగా, కొన్ని వచ్చేసి సింగిల్ గా ఉన్నాయి. ఈ షాప్ వచ్చేసి మన శ్రీలంక అతంది. వీటిలో పనిచేసే వాళ్ళకి జీతాలు వచ్చేసి 30,000 నుంచి 45,000 వరకు ఉంటాయంట. వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు నాకు చెప్పింది. ఇక్కడ నీకు కనిపించే పక్షులు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటి రేట్ అయితే చిన్నగా ఉండదు. వీటి రేట్ వచ్చేసి 2,500 అంట. జత వచ్చేసి అంత రేట్ ఉన్నాయి. ఇవి ఎందుకు అంత రేట్ ఉన్నాయి నాకు తెలియదు. ఇక్కడ చూడండి కొన్ని రకాల చిలకలు ఉన్నాయి. ఇవి చూడడానికి అచ్చం లవ్ బర్డ్స్ లాగా ఉన్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవన్నీ ఉండే ఏరియా వచ్చేసి కోవేట్ లో సూక్ జుమ్మా అంటారు. సూక్ జుమ్మా అంటే కోవేట్ లో బాగా ఫేమస్. ఇక్కడ సూక్ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్ లో ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అంటే ఓన్లీ ఇక్కడ పక్షులు జంతువులనే కాదు, మన ఇంటికి కావాల్సిన A to Z అన్ని రకాల సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. మన వాళ్ళు సాఫర్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు కూడా తీసుకుని వచ్చే ఐటమ్స్ సగానికి సగం వరకు ఇక్కడే కొంటుంటారు, అంత ఫేమస్ ఏరియా. నేను ఇక్కడ ఎలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పక్షి కానొచ్చింది. ఇది చూడడానికి అచ్చం గోరింక లాగా ఉంది. ఈ పక్షి అయితే గోరింక అయితే కాదు, దీని పేరు నాకు కూడా ఐడియా లేదు. ఇది బయట దేశం నుంచి వచ్చిందంట. ఇక్కడ నేను ఇలా వీడియో తీసుకుంటుంటే ఇక్కడ రామ్ చిలక ఉంది చూడండి. ఇదైతే సర్కస్ చేస్తాను ఇక్కడ చూడడానికి, పైకి కిందకి పైకి కిందకి. నేను అట్లా వీడియో తీసినంత సేపు అది అట్లా పైకి కిందకి తిరుగుతానే ఉంది. దీన్ని అయితే నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకే దాన్ని కొద్దిసేపు చూసి అక్కడి నుంచి పక్కకు వచ్చేసిన. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా రకరకాల చిలకలు ఉండే. ఇదేంది నిద్రపోతున్నట్టుంది. సారీ ఇదైతే నిద్రపోవడంలా, నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఉండే ఆల్మోస్ట్ అన్ని చిలకలు ఒక కన్నుతోనే చూస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలతో మీ ముందు రావాలని కోరుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.